సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. బుధాదిత్య యోగం మనకి ఈ బుధాదిత్య యోగము అన్న దాంట్లోనే మనకు కనబడుతుంది బుధుడు, అలాగే ఆదిత్యుడు అంటే రవి. ఈ బుధురవులిద్దరూ ఒకే రాశిలో ఎప్పుడైతే సంచరిస్తారో అప్పుడు ఆ సంచరిస్తున్న సమయం ఏదైతే ఉందో దాన్ని బుధాదిత్య యోగంగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే మనకి బుధుడు మార్చి 7 నుండి 27వ తారీఖు వరకు, అంటే మార్చి 27వ తారీఖు వరకు కూడా ఈయన మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే బుధుడికి అది నీచ స్థానంగా చెప్పబడుతుంది. అయితే దీంతో పాటుగా ఆల్రెడీ అక్కడ రాహు కూడా సంచరిస్తూ ఉన్నాడు. మనకి రాహు కూడా బుధ నక్షత్రం మీద సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ రవి మార్చ్ 13 నుంచి కూడా ఈ బుధుడితో కలిసి రవి కూడా ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి మొదట బుధుడు ఒక వారం రోజులు ఇంచుమించు రాహువుతో ప్రయాణం చేస్తూ తదనంతరం రవితో ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ బుధాదిత్య యోగం అనేది మనకి ఏదైనా చెప్పేటప్పుడు మనకి ఆ ఉన్న డిగ్రీలను బట్టి, అంటే మనకి సహజంగా చూస్తే ఎప్పుడూ కూడా చాలామందిలో చాలా జాతకాలలో మనకి ఈ బుధాదిత్య యోగం అనేది కనపడుతుంది. ఎందుకంటే ఇంచుమించు రవి మరియు బుధుడు వీళ్ళు పక్కనే సంచారం చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక రాశిలో కాకపోయినా ఈయన ఇంకో రాశిలోకి వెళ్ళిపోతున్నాడు అనే సమయానికి మళ్ళీ బుధుడు వచ్చి చేరడము, అయితే ఇప్పుడు బుధుడు ముందు వెళ్ళిపోయాడు, రవి వస్తున్నాడు ఒక వారం రోజు గ్యాప్లో, అలా వీళ్ళిద్దరూ కలిసి కొన్నాళ్ళు కూడా ఒకే రాశిలో ఉండడం అనేది జరుగుతుంది. సహజంగా చాలా జాతకాల్లో మనకి ఈ బుధాదిత్య యోగం అనేది కనబడుతుంది. అయితే ఇక్కడ మనకి చూసుకున్నప్పుడు ఈ రాహు కానీ బుధుడు కానీ రవి కానీ వీళ్ళ కారకత్వాలు మామూలుగా మనం సహజంగా చూసుకున్నట్టయితే రవి ఆత్మకారకుడు, తండ్రి, అలాగే పట్టుదల, మనకి ఈ రాజకీయాలు, సివిల్స్ వీటికి సంబంధించిన వాటిల్లో ఈ యొక్క రవి పాత్ర ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నప్పుడు ఏ పనినైనా కూడా చాలా పట్టుదలతో చేయడం, రాజు దర్పంగా ఉండడం ఇలాంటివి. అలాగే బుధుడు అనేటప్పటికీ ఇంటెలిజెన్స్, తెలివితేటలు, బుద్ధి కుశలత, వాక్కు, అలాగే ఇక్కడ కూడా గణితము, అలాగే అకౌంట్స్కి సంబంధించి ఎక్కువగా ఉండడం, బ్యాంకులో పనిచేసే వాళ్ళని కావచ్చు, వ్యాపార కారకుడు బుధుడు అంటే ముఖ్యంగా వ్యాపార కారకుడు, ఇలాంటివన్నీ కూడా మనం బుధుడికి మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అలాగే రాహు అనేటప్పటికీ మాయాకారకుడు, భ్రమకారకుడు, మ్యాజిక్, ఈ మనం చేసే కొంతమంది చేసే బ్లాక్ మ్యాజిక్ అనుకోవచ్చు, లేకపోతే చూడండి పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈ మ్యూజిషియన్స్ వస్తూ ఉంటారు, వాళ్ళు కావచ్చు. వీళ్ళంతా కూడా రాహు అనేది వాయుకారకుడుగా వ్యాప్తి ఎక్కువగా చెందుతాడు. అంటే ఏ గ్రహంతో కలిశాడో ఆ గ్రహంతో కలిసినప్పుడు ఆ గ్రహం యొక్క స్వభావాన్ని వ్యాప్తి చేయడం అనేది యొక్క రాహువుకి సంబంధించిందిగా మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ రవి, బుధుడు, అలాగే రాహువు ఈ మూడు కూడా దరిదాపుగా మనకి ఇంచుమించు, అంటే ఈ రవి చేరిన తర్వాత అంటే మార్చ్ 13 నుంచి బుధుడు వెళ్ళే వరకు కూడా వీడు ముగ్గురు ఒకే రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి మామూలుగా పాపగ్రహాలు అంటే ఈ ఏవైతే ఉన్నాయో 3, 6, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇవ్వడం. అయితే రవి ఇంకెక్స్ట్రా ఒక్క స్థానం అంటే 10వ స్థానము, మనం మామూలుగా సహజంగా చెప్పినప్పుడు వీటిని ఉపచయ స్థానాలని చెప్తాము. ఈ స్థానాల్లో కానీ పాపగ్రహాలు సంచారం చేస్తున్నప్పుడు ఈ ద్వాదశ రాశుల వారికి వాళ్ళకి శుభ ఫలితాలు ఇవ్వడం, అంటే ఆ ఉన్న రాశుల స్థానాలను బట్టి శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే బుధుడు కానీ చూసుకుంటే మనకి ఇక్కడ 2, 4, 6, 8, అలాగే 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు బుధుడు కూడా శుభ ఫలితాలను ఇస్తాడు. అయితే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు మరి ఈ బుధాదిత్య యోగం ఎంతవరకు ప్రభావాన్ని చూపెడుతుంది అనుకున్నప్పుడు, ఏదైనా సరే చాలా తక్కువ డిగ్రీస్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ బుధాదిత్య యోగ అనేది ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంచుమించు 3 డిగ్రీ నుంచి 10 డిగ్రీ లోపు ఉన్నప్పుడు
ఈ యొక్క రవి కానీ బుధుడు కానీ ఉన్నప్పుడు ఉంటుంది. అయితే రాహు కూడా మనకి రవితో కలిసినప్పుడు అస్తంగత్వం అవ్వడం, అంటే ఈ యొక్క రవి యొక్క బలాన్ని రాహు తీసుకోవడం, ఇలాంటివి కూడా మనకి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ బుధుడికి ఈ మీనరాశి అనేది నీచ స్థానంగా చెప్తున్నాం. ఈ నీచ స్థానంగా ఎప్పుడైతే చెప్తున్నామో ఈ ఈ బుధుడిచ్చే ఫలితాలు అనేవి కొద్దిగా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఎక్కువగా ఈ రాహువుతో కలుస్తాడు కాబట్టి ఈ బుధ రాహువులు అలాగే రవి అందులో నీచిపడి ఉన్నాడు కదా, కాబట్టి మామూలుగా శుభ ఫలితాలు ఇచ్చేవి కూడా ఉంటాయి ఇందులో. ఎలా అంటే ఇప్పుడు మనకి రాజకీయ అంటే రవి పరంగా చూసుకున్నప్పుడు రాజకీయ పరంగా కానీ, లేదా ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళకి కానీ, ఉన్నత అధికారులకు కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం. అలాగే రాహు వచ్చేటప్పటికి మనకి క్రియేటివిటీ, అంటే ఏదైతే మనలో నైపుణ్యత ఉందో ఆ నైపుణ్యత వ్యాప్తి చెందడం. అంటే బుధుడితో కలిసి ఉంటాడు కాబట్టి బుద్ధి కుశలత ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేయడం వల్ల, లేదా మనం ఏదైనా ఎక్కడైతే మనం అప్లై చేయడమో, లేకపోతే ఎవరి దగ్గర కరెక్ట్గా ఎవరిని పట్టుకుంటే మనకి పనులు అవుతాయి, ఇవన్నీ కూడా బుధుడు ఆలోచిస్తూ ఉంటాడు. రాహు దాన్ని వ్యాప్తి చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇది పాజిటివ్గా ఉండేవి. ఒకవేళ ఏవైనా నెగిటివ్ రిజల్ట్గా ఉన్నాయి అంటే ఆ ఉన్న స్థానాల్లో మనకి ఏదైనా కొద్దిగా ఉన్నాయనుకున్నప్పుడు ఇక్కడ వాక్కారకుడు, అలాగే పట్టుదల, కోపం, క్రోధం ఇవన్నీ ఉన్న కారకుడు రవి, అలాగే వాక్కారకుడైన బుద్ధి కుశలుతున్న వ్యాపారకారకుడైన బుధుడు, అటు వ్యాప్తికారకుడైన మాయాజాలకుడైన రాహు కలిసి ఉన్నప్పుడు కొద్దిగా వ్యతిరేక ఫలితాలు. అంటే వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు, సరిగ్గా మాట్లాడలేకపోవడం, లేదా మాట్లాడింది ఎదురువాళ్ళకి సరిగ్గా రీచ్ అవ్వలేకపోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు రావడం, గొడవలు ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది సహజంగా ఈ బుధ అలాగే రాహు అలాగే రవి కలిసి ఉండడం వల్ల జరుగుతుంది. అయితే ఇందులో కొంత శాతం బుధాత్యోగం ఉంటుంది. కానీ బుధాత్యోగం అన్ని రాశులకి చెందుతుందా అనుకుంటే ఎక్కువగా ఈ బుధాత్యోగం అన్నది బుధుడికి సంబంధించిన స్వక్షేత్రాల్లో ఉచ్చక్షేత్రంలో కానీ, రవికి సంబంధించిన స్వక్షేత్ర ఉచ్చక్షేత్రాల్లో కానీ ఉన్నప్పుడు దీని ప్రభావం అనేది ఎక్కువగా చూపబడుతుంది. అంటే మనకి మిథున కన్యల్లో కానీ, సింహ మేష రాశుల్లో కానీ ఏర్పడితే దీని ప్రభావం అనేది కాస్త ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహాల యొక్క కలయిక వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అధిపతి వెళ్ళి నీచిపడి అయితే దశమ స్థానంలో ఉన్నాడు. దశమ స్థానంలో ఉండడం వల్ల సహజంగా ఈయన చతుర్థాధిపతి కూడా అయ్యాడు కాబట్టి కుటుంబ పరంగా చిన్న చిన్న చిక్కులు ఏర్పడే అవకాశము, అలాగే వీళ్ళకు కూడా ప్రతి పనిలోనూ కాస్త కార్యక్రమాల్లో ఆలస్యం అవ్వడము, తృతీయాధిపతి అయిన అంటే వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు తృతీయాధిపతి అయిన రవి వెళ్ళి బుధుడితో కలిసి రాహుతో కలిసి ఉండడం కాస్త కొంచెము ఇది మధ్యలో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఇవ్వడం అనేది జరుగుతుంది. కారణం వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క రాశి వాళ్ళకి అంటే ఈ తృతీయాధిపతి వెళ్ళి దశమంలో ఉన్నా కూడా రవికి దశమ స్థానం అనేది మంచిదే. రాజకీయ పరంగా గాను అలాగే ప్రభుత్వ పరంగాను వీటికి అనుకూలంగానే ఉంది. కానీ రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి కాస్త మధ్యలో పనులు పూర్తయినా కూడా చాలా పట్టుదలతో పనులు పూర్తి చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది. అయితే పనులు పూర్తయినా కూడా చిన్న చిన్న ఆలస్యాలు, అవాంతరాలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. అయితే మిథున రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు కమ్యూనికేషన్ విషయాల్లో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, లేకపోతే ఎవరికైనా సమాచారం అందించాలనుకున్నప్పుడు అది మర్చిపోకుండా వెంటనే సమాచారాన్ని అందించడం అనేది ఉత్తమమైన విషయం. లేకపోతే దానివల్ల భవిష్యత్తులో కాస్త ఇబ్బంది పడే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. అలాగే ఈ దశమ బుధుడు సహజంగా చూసుకున్నప్పుడు చిన్న చిన్న అపవాదులు అలాంటివి కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ సహజంగా గృహంలో కానీ, లేకపోతే బంధువుల్లో కానీ, మిత్రుల్లో కానీ మీరు మాట్లాడే మాట నిలకడలేకపోవడం వల్ల కాస్త అపవాదులకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో ఈ యొక్క మిథున రాశి వాళ్ళు జాగ్రత్త వహించాలి. అయితే ఈ బుధార్తి యోగం అనేది అక్కడ పూర్తి సత్ఫలితాలను ఇవ్వదు కాబట్టి కొంతవరకు ఫలితాలని ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులోనూ ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఆ రాశి మీద ఏమీ శుభగ్రహ యొక్క అంటే
ముఖ్యంగా గురు యొక్క దృష్టి అంటూ ఏమీ లేదు. కాబట్టి కొంతవరకు వీళ్ళకి ఫలితాలు అనేవి ఆలస్యంగా రావడం అనేది జరుగుతుంది. అయితే దశమ స్థానంలో ఉన్న రవి మాత్రం కాస్త ఆహ్, అంటే పనుల్లో ఆలస్యమైనా కూడా పనులు పూర్తి చేయడం, కాస్త మధ్య మధ్యలో బంధువుల్ని, మిత్రుల్ని కలుసుకోవడం, శరీర పరంగా అంటే ఏదైనా ఒక పని మీద వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, చేయాలి అనుకున్నప్పుడు శరీరాన్ని ఎక్కువగా కష్టపెట్టకుండా సాధ్యమైనంత వరకు పనిని తగ్గించుకుని ఎదరవాళ్ళ మీద పనులు వేయడం, లేదా ఎదరవాళ్ళు పనులు పూర్తి చేసి ఇవ్వడం, ఇలాంటివి మధ్య మధ్యలో కాస్త అనుకూలమైన ఫలితాలు కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ సమయంలో కొంత క్రియేటివిటీ పరంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. సినీ కళా రంగాలు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి సత్ఫలితాలు అనేవి పొందుతారు. అయితే కొద్దిగా ఆలస్యం అవ్వడం అనేది ఉంటుంది. విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. అయితే ఇక్కడ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఎవరైతే ఉన్నారో వ్యాపార కారకుడు కూడా బుధుడే కాబట్టి కాస్త ఏదైనా కొత్తగా ఎవరితోనైనా డీల్స్ పెట్టుకునేటప్పుడు కానీ, లేదా వ్యాపార పరంగా మార్పులు చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది. అలాగే ముఖ్యంగా ఎవరైతే ఈ బ్యాంక్‌లో పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళు, అంటే అకౌంట్స్‌కి సంబంధించిన వ్యాపారాలు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన ఏమైనా సొంతగా ఎవరైనా పెట్టుకున్నవి, ఎక్కడైనా పనిచేస్తున్నవి కాస్త అంటే ఏదో ఆదమరపుగా కాకుండా ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన లెక్కలు అవన్నీ జాగ్రత్త పడడం అనేది ఈ యొక్క మిథున రాశి వారికి చెప్పదగ్గ సూచన. అలాగే మిథున రాశిలో ఉన్న స్త్రీలు కాస్త ఏదైనా సమయం దొరికితే అనవసరమైన విషయాల మీద కాలక్షేపం చేయకుండా ఎక్కువగా దైవారాధన చేసుకుంటూ ఉండడం ద్వారా కొన్ని సమస్యల నుండి బయటపడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కొన్ని తెలియకుండానే అపవాదులు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బుధాది యోగం అని చెప్పుకున్నా కూడా మనకి రాహువుతో కూడా కలిసి ఉన్నాడు కాబట్టి పూర్తి సత్ఫలితాలు అనేవి పొందలేరు. కాబట్టి దైవారాధన అనేది ఎక్కువగా చేయాలి. అలాగే లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడం, లేదా గోవిందనామాలను పారాయణ చేసుకుంటూ ఉండడం, ప్రతి నిత్యము కూడా లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోవడం, కుదిరితే గోవుకి ఆకుపచ్చని ఏదైనా పదార్థాలు అంటే ఆకుకూరలు కానీ, లేదా పెసలు నానబెట్టి గోవుకి పెట్టడం, ఇలాంటివి చేయడం ద్వారా కొంత సత్ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.